హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. మనం థర్డ్ వీడియో చెప్పుకున్నాం అబౌట్ డేటా టైప్స్ గురించి. అందులో మనం స్ట్రింగ్స్ గురించి చెప్పుకున్నాం. స్ట్రింగ్స్ ఆర్ డినోటెడ్ బై STR. మనకి ఇందులో ఇండెక్సింగ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు మాత్రం మనకు 0 నుంచి మొదలు అవుతుంది. 0, 1, 2, 3, 4, 5 అలా ఉంటుంది మనకి ఇండెక్సింగ్. అలాగే రైట్ నుంచి లెఫ్ట్ వచ్చినప్పుడు మనకు -1, -2, -3 అక్కడ మాత్రం 0 ఉండదు. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు 0, 1, 2, 3 అలా ఇంక్రీజ్ అవుతుంటుంది. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చినప్పుడు మాత్రం మనకు -1, -2 అట్లా -6 దాకా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ లో ఫైండ్ ఇన్ ది ఇండెక్స్ అండ్ డబుల్ ఇండెక్స్ అండ్ ఆల్సో ట్రిపుల్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. స్ట్రింగ్ మార్క్స్ పెట్టేసి పైథాన్ రాశాను. నేను ప్రింట్ ఆఫ్ ఎస్ ఇండెక్స్ 0, 3, -1, -2. ఎస్ ఆఫ్ 0 ఇండెక్స్ ఏముంది పి అంటే మనకు ఆన్సర్ అవుట్పుట్ లో పి రావాలి. నెక్స్ట్ 3, 0, 1, 2, 3 అంటే హెచ్ రావాలి. -1 అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ కి అన్నట్టు. -1 అంటే ఎన్, -2 అంటే ఓ. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇండెక్స్ 0 ఇండెక్స్కి వచ్చేసి పి, థర్డ్ ఇండెక్స్ వచ్చేసి హెచ్, -1 ఇండెక్స్ వచ్చేసి ఎన్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చినప్పుడు మనం -1, -2 అట్లా మొదలవుతుంది. అండ్ -2 వచ్చేసి ఓ. ఇప్పుడు మనం డబుల్ స్లైసింగ్ గురించి తెలుసుకుందాం. డబుల్ స్లైసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన స్ట్రింగ్ లో కేవలం ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం కాకుండా ఫ్రమ్ పర్టికులర్ ఇండెక్స్ నుంచి ఇంకొక ఇండెక్స్ దాకా ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని చెప్పేందుకు మనం ఈ డబుల్ ఇండెక్స్ ఫార్మేషన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి 0 to 5 ఇచ్చాను. అంటే 0 అయింది మనకి ఇండెక్స్ 0 నుంచి అప్ టు 5. ఇక్కడ మనం 5 పెడితే అప్ టు 5 తీసుకోదు, 5 కంటే తక్కువ. అంటే 5 కంటే తక్కువ ఏముంటే 4, అంటే 0 నుంచి 4 వరకే తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 7 నుంచి 12 అంటే 7 నుంచి 11 వరకే తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్, ఇక్కడ మన స్పేస్ ఏం లేకపోతే స్టార్టింగ్ నుంచి అన్నట్టు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మనకు అప్ టు 4 వరకు తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రింట్ ఎస్ ఆఫ్ స్పేస్ కాలన్ స్పేస్ అంటే స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు అన్ని విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఎలిమెంట్స్ అన్నట్టు. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎస్, ఇది ట్రిపుల్ స్లైసింగ్. నేను మీకు దీని గురించి తర్వాత చెప్తాను. దీని బట్టి ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, 0 to 4 అంటే మనకు 0 వచ్చేసి హెచ్, 0, 1, 2, 3, 4 అంటే మనకు HELLO వస్తుంది అవుట్. నెక్స్ట్ 7th చూస్తే ఇండెక్స్ 7th నుంచి మొదలై అప్ టు 11th ఇండెక్స్ వరకు మనకు ఆగిపోతుంది. ఇప్పుడు మీకు అవుట్పుట్స్ చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి 0 to 5 HELLO. నెక్స్ట్ 7 నుంచి 11 దాకా 0, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే డబ్ల్యూ కాడ 7తో మొదలవుతుంది. WORLD. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 5th దాకా అంటే మనకు ఈ ప్రింట్ ఆఫ్ ఇది ఉంది, ఈ వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. 0 అంటే స్టార్టింగ్ నుంచి, స్పేస్ అనేవాడు స్టార్టింగ్ నుంచి, అందుకే రెండు అవుట్పుట్స్ కూడా సేమ్ ఉంటాయి మనకు. హలో. నెక్స్ట్ వచ్చేసి 7 నుంచి లాస్ట్ వరకు, డబ్ల్యూ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు అంటే మనకు ఎక్స్క్లామేటరీ మార్క్ వరకు వస్తుంది. అంటే వాళ్ళు అని చెప్పేసి పక్కన ఎక్స్క్లామేటరీ. దీనికి డిఫరెన్స్ అదే, ఇక్కడ ఎక్స్క్లామేటరీ మార్క్ లేదు, ఇక్కడ ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎస్ స్పేస్ కాలన్ స్పేస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మొత్తం స్ట్రింగ్ మొత్తం అన్నట్టు. అంటే ఏమొస్తుంది, హలో వరల్డ్ మనకి మొత్తం వచ్చేసింది అలా అన్నట్టు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రిపుల్ స్లైసింగ్ అంటే డబుల్ స్లైసింగ్ విత్ థర్డ్ పారామీటర్. అంటే ఏంటంటే ఇంతవరకు మనం ఏం చూసాం, స్ట్రింగ్ అని ఓపెన్ చేసి మనం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసాం. బట్ ఇక్కడ ఎట్లుంటాయంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ ఆల్సో థర్డ్ పారామీటర్ వచ్చేసి స్టెప్, ఏ స్టెప్ కాడ స్కిప్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, దాన్ని బట్టి మీకు మొత్తం అర్థమైపోతుంది. చూడండి, నేను స్ట్రింగ్ కింద ఎస్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఐఎమ్ జాస్ప్రిట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను థర్డ్ స్లైసింగ్ అంటే విత్ యూజింగ్ థర్డ్ పారామీటర్. చూడండి, ప్రింట్ ఎస్ ఆఫ్ 0, 8, 2 స్పేస్ 3, 2, 10, 2, 8, 1, -2 స్పేస్ -1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 0 to 8 మనం డబుల్ స్లైసింగ్ ఎట్లా తీసుకున్నాం, 0 to 8 అంటే అప్ టు 7 వరకు తీసుకున్నాం. బట్ ఇక్కడ మాత్రం 0 to 8 అంటే అప్ టు 8 వరకు తీసుకోవాలి. మనకు 2 అనేది థర్డ్ పారామీటర్ అంటే ఎవ్రీ సెకండ్ లెటర్ మనం స్కిప్ చేయాలి. ఇక్కడ చూడండి, స్పేస్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అందులో ప్రతి థర్డ్ లెటర్ స్కిప్ చేయాలి.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండెక్స్ 2 నుంచి మొదలు పెడితే 10 వరకు మధ్యలో సెకండ్ లెటర్ స్కిప్ చేయాలి. ఇది వచ్చేసి 8 నుంచి 1. ఇది మనకు వచ్చేసి రివర్స్ అన్నట్టు. -2 ఎక్కడ ఉంటుంది, ఇట్ సైడ్ -1 -2 రైట్ టు లెఫ్ట్ కాబట్టి ఇటు -2 ఉంటుంది. అంటే ఎవ్రీ -2 లెటర్ మనం స్కిప్ చేయాలి. ఇది వచ్చేసి మనకు రివర్స్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయాలంటే డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ -1 పెట్టేస్తే సరిపోతుంది. మనకు ఉన్న స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. మనకి చూడండి, ఇప్పుడు 0 to 8 మన 0 వచ్చేసి I 0 1 2 3 3 వచ్చేసి స్పేస్ కూడా ఇండెక్స్ స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెప్తాం అన్నట్టు. నెక్స్ట్ స్పేస్ 3 J 4 A 5 S 6 P 7 R 8. చూసుకున్నట్లయితే ఫస్ట్ 0 నుంచి మొదలవుతుంది అంటే I ఉంటుంది. I వచ్చింది మనకు. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏముంది, ఏ ఉంది, అందుకే ఏ స్కిప్ చేసినాం, మళ్ళీ ఏం రాసాం, తర్వాత స్పేస్ స్కిప్ చేసాం, జే రాసాం, తర్వాత ఏని స్కిప్ చేసాం, ఎస్ రాసాం, అట్లా వచ్చింది కరెక్ట్ అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ టు ఎండ్ స్పేస్ 3 ఎండ్ టు ఎండ్ థర్డ్ లెటర్ స్కిప్ చేయాలి. అంటే ఏంటిది, ఐ రాయాలి ఫస్ట్ లెటర్ కాబట్టి ఐ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ థర్డ్ స్కిప్ చేసినాం కాబట్టి స్పేస్ ఉంది, స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ థర్డ్ స్కిప్ చేసి ఎస్ రాయాలి. తర్వాత పిఆర్ తీసేసి ఈ రాయాలి. నెక్స్ట్ ఈటీ తీసేస్తే ఏముండదు అంటే ఐ స్పేస్ ఎస్సి అవుట్పుట్ వచ్చింది మనకు. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 2 నుంచి 10 వరకు స్కిప్పింగ్ ఎవ్రీ సెకండ్ లెటర్. అంటే 2 ఏముంది 0 1 2 2 అనేది మనకు ఎం అనేది మనకు ఇండెక్స్ 2 ఎం నుంచి మొదలు పెడితే మనం ఎవ్రీ సెకండ్ లెటర్ దాని నెక్స్ట్ లెటర్ స్కిప్ చేయాలి. అంటే ఎం స్పేస్ డిలీట్ చేసినాం అంటే ఎం జే ఏ వెళ్ళిపోతుంది, ఎస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి పి వెళ్ళిపోతుంది, ఆర్ వస్తుంది. అంటే MJSR ఆన్సర్ MJSR. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎస్ ఆఫ్ 8 నుంచి మొదలు పెడితే 1 వరకు -2 అంటే మనం రైట్ టు లెఫ్ట్ వెళ్ళిపోతాం అన్నట్టు. -1 ఏంది టీ, -2 ఏంది ఈ. చూసుకుంటే మనం 8 నుంచి 1 దాకా 0 1 2 3 4 5 6 7 8 మనకు ఆర్ అనేది 8 అన్నట్టు. అంటే ఆర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఆర్ మనకి ఏమవుతుంది, పి కట్ అవుతుంది ఎస్, ఏ కట్ అవుతుంది జే, స్పేస్ కట్ అవుతుంది ఎం, ఏ కట్ అవుతుంది ఐ, అలా RSJI. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 8 నుంచి 1 దాకా అంటే ఏ వరకే స్టాప్ చేయాలి. మనకి ఇక్కడ ఐ కన్సిడర్ అవ్వదు. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆన్సర్ RSJM. ఇది మనకి అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎస్ స్పేస్ -1 అంటే ఎండ్ టు ఎండ్ -1 అంటే రివర్స్ స్ట్రింగ్ అన్నట్టు. మొత్తం ఉన్న స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఐఎం ఉంది, జాస్పిడ్ ఉంది. జాస్పిడ్ ఏమవుతుంది TEERPSEAJ అవుతుంది, MAI అవుతుంది. అంతే, ఉన్న స్ట్రింగ్ మొత్తం రివర్స్ చేయడానికి స్పేస్ -1 వాడతాం. ఇది వచ్చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్ అనమాట. చాలా ఇంటర్వ్యూస్ లో అడగడం జరిగింది. స్ట్రింగ్ ని డైరెక్ట్ ఎలా రివర్స్ చేస్తామంటే స్పేస్ -1. సో ఈరోజు మనం స్ట్రింగ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఆ స్ట్రింగ్స్ లో మెథడ్స్ నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ నేర్చుకున్నాం, స్ట్రింగ్స్ ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాం, అండ్ వాటి ఇండెక్సింగ్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. అలాగే దాంతో పాటు డబుల్ స్లైసింగ్, ట్రిపుల్ స్లైసింగ్, యూడిసింగ్, థర్డ్ పారామీటర్ కూడా నేర్చుకున్నాం. స్లైసింగ్ మెథడ్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.